సో ఇప్పుడు మనం చూస్తున్న వార్త వచ్చేసి బర్రెల దొంగతనం గురించి ఒక వార్త ఇచ్చారనమాట. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ముగ్గురు పోలీసులు కూర్చున్నారు, వెనుక వాళ్ళని నిలబెట్టారనమాట. సో వీళ్ళు చేసిన పని ఏంటంటే, అక్కడ దొంగతనం జరిగింది. ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో, అంటే సిరిసిల్ల అంటే పాత కరీంనగర్ జిల్లాలో జరిగింది. సో ఇద్దరు రైతులకు సంబంధించిన ఒకరివేమో 2 గేదెలు, ఇంకొకరిదేమో ఒక గేదె, అంటే మొత్తం 3 బార్లను దొంగతనం చేశారనమాట. సో దొంగతనం చేసినప్పుడు ఆ రైతులు ఏం చేశారంటే, తెలివి ఉపయోగించి పోతే పోయింది అనుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారనమాట. పోలీసులు కూడా మిమ్మల్ని ఎవడు కట్టేయమన్నాడు రా భయ్ అక్కడిక్కడ అనకుండా, సరే ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ దాని వివరాలు తీసుకొని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి వాళ్ళ దాని టెక్నాలజీని ఉపయోగించి దొంగలను పట్టుకున్నారని చెప్పేసి వార్త ఇచ్చారు. వాళ్ళ నుంచి పైసలు కూడా రికవర్ చేశారనమాట. 1,30,000 రూపాయలు సిరిసిల్ల, అక్కడ సిరిసిల్ల రూరల్ సిఐ కె నాగేశ్వరరావు గారు రికవర్ చేసినట్టు మనకు వార్త ఇచ్చారనమాట. సో ఈ కరువు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దొంగలకు ఎంత దొరికితే అంత అని చెప్పేసి దొంగతనాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా మరి మీ పశువులను కానీ మీ గేదెలను కానీ పొలాల దగ్గర కట్టేసి మీరు ఇంటి దగ్గర ఉండకుండా మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడనే కట్టేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడున్న కరువు పరిస్థితులలో దొంగలు చెలరేగిపోతారు, దొరికిన కాడికి చాలని చెప్పేసి ఇంకొక వాళ్ళ జాబే అది, దొంగతనం చేయడమే వాళ్ళ జాబ్. కాబట్టి మనం కూడా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా రైతులు మేల్కొని వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు ఏం చేశారంటే, టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు ఎట్లా గుర్తుపట్టారో రాశారనమాట. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దొంగతనానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వీర్ల వెంకట్రావు 35 సంవత్సరాలు, చిత్తూరి గంగాధర్ 33 సంవత్సరాలు వీర్ల మల్లికార్జునుగా గుర్తించారన్నమాట. చిత్తూరి గంగాధర్, వీర్ల మల్లికార్జునుగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం ఆంధ్రప్రదేశ్ వెళ్ళగా ముగ్గురులో 2 దొరికారనమాట. మరొక నిందితుడు మల్లికార్జునరావు పరారులో ఉన్నాడు. కేసును చాకచక్యంగా ఛేదించిన తంగళ్లపల్లి ఎస్ఐ ఉపేంద్రాచారి, అదనపు ఎస్ఐ ఎం మల్లేశం, సిబ్బంది సంపత్ కుమార్ శ్రీనివాసులను సిఐ అభినందించారనమాట. సో ఇక్కడ పాల్గొన్నది కానిస్టేబుల్ మరి ఎస్ఐ కాబట్టి వాళ్ళు ఆంధ్ర దొంగలు అనమాట. ఆంధ్ర నుంచి వచ్చి దొంగతనం చేశారు. సో వాళ్ళు ఏం చేసింటారు, అక్కడున్న సీసీ కెమెరాలు చెక్ చేసింటారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు మన ఊరి పరిసర ప్రాంతాలు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఊర్లలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి కెమెరాలు ఎంక్వైరీ చేసింటారు. వాళ్ళ మొబైల్ టవర్ లొకేషన్లు కూడా చేంజ్ చేసి పట్టుకుంటారని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. సో ఎక్కడైనా సరే ఇలాంటి దొంగతనాలు జరిగిందంటే పోలీసులకు ఎమ్మడే ఫిర్యాదు చేయాలి. చాలామంది ఎందుకు భయపడతారంటే, పోలీసు వాళ్ళు తనుకొతే మళ్ళీ పైసలు ఖర్చు అయితే వాళ్ళు మనల్నే ఖర్చు కడుగుతారు, మళ్ళీ అన్నీ లేనిపోయి ఇంకా మనం పోయిన సొమ్ము పోయింది మళ్ళీ ఈ ఉల్టా ఖర్చు అయితే మళ్ళీ దొరకరని చెప్పేసి అపోహలో ఉంటారు. అపోహలో ఉండొద్దు. అపోహ వదిలేసి ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇచ్చేసి మీరైతే న్యాయం పొందాలి, తగిన న్యాయం పొందాలని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు పోలీసులకు సమాచారం ఇస్తేనే వాళ్ళు మీకు ఏదైనా హెల్ప్ చేస్తారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ వస్తే ఇట్లా స్టేషన్కి వెళ్ళడం ఇబ్బంది ఉంటే 100 నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. అప్పుడు అంతా వాళ్ళే వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఆటోమేటిక్గా రాసుకుంటారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.